ప్రాణేశ్వర నాథా నాథా నిన్ను జొండెల గంగో నిన్ను జొండెల గంగ నాథా నిజల్లో దాచితవేనే నాథా నిజల్లో దాచితవేనే అదే నిన్నయో నడగంగా దేని జరలో ఓ దాచితవేమో అదే నీ జరలో ఓ దాచితవేమో నాదోయ నానాదో నాదోయే నానాదా నాదా నానాదా నానాదేమే నాదా నా ప్రాణ నాదోరవేమే ఓయా నాదోయ నానాదో అలా నా ప్రాణ నాదుడవేమో అలా నా యదా చంద్రుడవేమో నాదా నిందయో నడగంగో నిజల్లో దాచితవేమే ఏమి నా నిజల్లో దాచితవేమే ప్రాణేశ్వర ఏమి నాథా ఎవరి? నాదో నిన్ను యొండరి గంగా నిజల్ల దాచితవా ఏమి ప్రాణేశ్వర ఈ ప్రహణ కూడా నమ్మలేదా గౌరి ఇది ఒక ప్రమాణమా స్వామి పార్వతి నాథా అలాగనైతే అలాగనైతే ఇంకొక భయంకరమైన ప్రహణ కూడా చేద్దింది అది ఎట్లా అంటో విన్నవించండి అలానే స్వామి చెప్తాను ఇది ఏమి అలాగే గౌరి చెప్పండి నాథా. ఏమి పదపురి కాంతాంబో పెట్టి నిలిచిందిలే పెట్టి నిలిచిందిలే దేవే పదపురి కాంతాంబో గౌరే నమ్మాలే నమ్మాలే గౌరే నమ్మాలే గౌరే ఏమి అమ్మా, స్వామివారు, నా స్వామివారే ఏ స్వామివారా? పెద్ద పుల్లిని పట్టుకుంటారమ్మా ఏటమ్మా పెద్ద పుల్లిని పిల్ల ఏయ్, పిల్ల 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 పిల్లి కాదు పులి పెద్ద పులి పెద్ద పుల్ల పట్టుకున్నా అవును శాక అవును స్వామి పులి అంత సామాన్యది కాదు అవును ఆ పుల్లోట్లోకి వెళ్ళిపోతే వెళ్ళిపోతా కదా ఆ పులి నాకేం చేయించాక ఇన్ని ప్రమాణకాలు చేస్తాను లాస్ట్కి ఏమైనా పుల్లు కాదు ఇప్పుడు అంతా పుల్లుగా ఉన్నావు అవును తర్వాత మేక పిల్ల కానీ అయిపోను అనుకో చెప్పే గతి ఎవరూ తేలేదు శాక చూదు చూద్దు ప్రాణేశ్వర, ఏమి నాథా, గౌరి ఒకానొకప్పుడు పులిని మీరు ఏం చేశారు స్వామి అవును కదా పార్వతి ప్రాణేశ్వర, గౌరి నాథా అయ్యో పార్వతి ఏమిటి స్వామి పెద్ద పులి కంటాన్ని బెగబెట్టి నిలిచిదును ఒకానొకప్పుడు మీరు ఏం చేశారు స్వామి అవును పార్వతి నాథా ఏమి? మీరు ధరించేది ఏమిటి స్వామి పులిశారం కదా దేవి నాథా గౌరి ప్రాణేశ్వర, పహోని నాథా పులి చంపే చర్మం బొలబోగా కట్టెదవేమే బొలబోగా కట్టెదవేమే పులిశాంతే చర్మాంబో ఉలమోగా గొట్టెదవే ఉలమోగా గొట్టెదవే నాదోయే నానాదో నా ప్రేణ నాదుడవేమే నాయత చంద్రుడవేమే నాదోయే నాన
ఏమి? నాథా ఎవరి? నాది పులిసంపి జన్మంబు కొలువుగా కట్టెదము ఇది ఒక ప్రమాణమా స్వామి నాథా మీరు ఎన్ని ప్రమాణాలు చేసినా ఎన్ని ప్రమాణాలు చేసినా నేను నమ్మను స్వామి అయ్యో పార్వతి నమ్మకపోతే ఇంకా నీకేం చేయగలదు ప్రాణేశ్వర ఇన్ని ప్రమాణాలు చేసినా నువ్వు నమ్మలేదు కదా నేను ఎట్లా మాత్రం నమ్మను స్వామి అయ్యో గౌరీ ప్రాణేశ్వర మీకు ఆ తెలుపులు ఎలా వచ్చాయి స్వామి ఏ తెలుపులు దేవి ఆ తెలుపులు అలాగే అడుగు దేవి నీ అనుమానం ఎంతవరకు ఉందో అంతవరకు అడుగు పార్వతి ప్రాణేశ్వర నేనే కాదన్న పార్వతి అలాగే అడుగు దేవి అటాజోలనేకో అర్పించో నా బాతో అర్పించో నా అటాజోలనేకో అర్పించో నా బాతో అర్పించో నా నాథా నాదో అటాజోలనేకో అర్పించో నా బాతే ఈ అచ్చజాజులు ఎలాగొచ్చిన అడుగుతున్నా అలానే చెప్తున్నాను దేవి ఆకాశ మార్గమున చురుకొని పోబేగా చురుకొని పోబేగా Say
ఈ పసుపు గంధంలో ఎలాగొచ్చినాడు ఇతను అదే అవును నాథ అలానే చెప్తున్నాను దేవా పసుపు చంతాలు పరిమినా దైవములో పరిమినా దైవములో దేవా అంతేగాని నేను చోటుకి వెళ్ళలేదు దేవి ఏ పాప కర్మ మెరగను కదా కస్తూరేఖలు ఎలా వచ్చాయి స్వామి అలాగే అడుగు దేవి ఈ గలమనందరూ కస్తూరి రేఖలు చెప్తుంది దేవి కాలకోటము కాలకోటము కాలకోటము
మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణము పోసావా శివయ్య మనిషిని చేసావా మట్టి తీసావా శ్రీశైలములో వెలిసి
దేవి మీరు నాకు దండం పెట్టండి అన్నం పెట్టిందాక నమ్మలేదు కదా మీదంతా మాత్రమైనా సరే ఆడవారికి దండం పెట్టకూడదు స్వామి. పెట్టిందాక నమ్మలేదు కదా దేవి. నాథా గౌరీ ప్రాణేశ్వరా మన కైలాసకు వెళ్దాం రండి స్వామి. పార్వతి అలాగే నాథా. స్వామివారికి పన్నీటి స్నానం చేయించి పైన స్నానం చేసి ఇంజామర్తో విసిరి మన ఆట మందికి తీసుకుని రావే. నువ్వు ఎంతవరకు చేస్తావు? అమ్మా నేను పూజ గదిలో ఉంటాను. ఆ పూజ కళ్ళం పూజ చేసుకో. అవునమ్మా మీ స్వామివారు అప్పుడు కూడా చెప్పలేదు. అలాగేనే సరే సరే. హాల్ హాల్
ఏమే తల్లి అమ్మా అమ్మా. సభ ఎవరి మంది వచ్చినారా సభ తల్లి? యావత మంది అంటారు ఎవరెవరు తల్లి? బ్రాహ్మణ బ్రాహ్మణ క్షత్రియ క్షత్రియ వైశ్య వైశ్య శూద్ర అన్న 4 జాతులు వచ్చినారా తల్లి? అని 4 జాతులు వచ్చి కుర్చీలు వేసుకుని పేటలు వేసుకుని నేలమొక్కు తొంగున్నారు పడుకున్నారు అంటే ఏంట మాటలు? పడుకున్నారు పడుకో అంటారు. ఎక్కడ తొంగున్నారు తొంగు అంటారు. ఎక్కడ నిలబడినారు అలా ఉండరు కదా మరి నిద్ర వచ్చిన పడుకో రేటు. అమ్మా అమ్మా నీ నోటి కదుపు ఆపు లేదు. అవునమ్మా అమ్మా అమ్మా. అలాగనైతే వారందరికి నా సాష్టాంగ వందనములు చెప్పవే. అలాగే వారి సాష్టాంగ నమస్కారం ముందు నా పయ్యాడు 10,000 నమస్కారం పెట్టుకో అమ్మా అమ్మా పయ్యాడు పెట్టుకుని అవుతున్నావా? అవునమ్మా. పడుకుని ముసలివాడు కూడా అవును కదా లేచి వంగి తొంగి చూస్తేనే నవ్వుతూనే ఉంటారు తల్లి. ఓహో అందుకని పయ్యాడు నీ పెట్టుకుని పెయ్యాడు కూడా నువ్వు దండాలు పెట్టించుకుంటావు. అలాగనైతే నువ్వెవరు అమ్మా? నేను ఎవరినో ఎవరి భార్యనో నా వృత్తాంతం ఏమిటో చెప్పుదని సావధానంగా చెప్పమ్మా. అమ్మా దేవిని భలే ఊపుతున్నావే భలే ఊపుతున్నావు. ఎవరు? చాలా బాగున్నాయి. నేనేటు ఊపుతాను ఏమా ఇందాక ఎక్కినా ఇప్పుడు వరకు ఊపడం ఎంత నా తరమా? ఏమి అవును ఆయన ఏ చేసావు ఏంటి వరకు? 9:30 గాలి ఇప్పాను. అమ్మా ఇప్పుడు అంత 3 అయింది. 3 అయింది. చెన్నై వచ్చింది. అవునరా చెన్నై వచ్చింది. మంచి నీళ్ళు తీపట్టి సొడుగు ఎట్టించారా? 10 గంటలకు ఎక్కి 3 గంటల వరకు ఊపుతుంటే సామాన్లు ఉంటాయా? రాలిపోగలవా? రాలిపోతున్నావు ఇలాగా టమాటా సవకాయ అమ్మా దేవుడి దేవుడిగా ఉన్నావు. నీ అందమేడు నీ సందమేడు నీ వంపేడు నీ సొంపేడు నీ నాగేట్ నీ నట్రేడు నీ సరుకులేడు నీ సప్పర్లేటు. ఏంటి సరుకు ఏంటి సప్పర్లు అంటే ఏంటి? ఊపిన మంచి సరుకులు రాలిపోతాయి. సరుకులు అంటే ఏంటి నాయనా? ఊర మరీ తొక్కన మొండగోలిగే నీ చెప్తాను ఆలకించు. వాళ్ళకి దేవుడు ఇచ్చిన సరుకులు నావి డూప్లికేట్ సరుకులు. అవునమ్మా పెట్టినవే పుట్టినవే మరి అదే తెల్లవారితో బోల్డ్ పొలం ఉన్నాయి. ఎటకారం చేయను అర్థమైందా? సరుకు అంటే ఏమిటి సప్పర్లు అంటే ఏమిటి నాకు విషయం చెప్పు. ఈ పిల్లకి తెలియదు అంటారా నాయ గారు? సరుకులు తెలియదు సప్పర్లు తెలియవట. తెలియదమ్మా. ఎలాగుంది పిల్ల ఆడిపోయి వచ్చి తెలియకంటే ఎంత అయిపోయాడు. సరుకులు ఏటమ్మా సప్పర్లు ఏటమ్మా చెప్తావా? చెప్పవా? సరుకులు ఎంత మీదవమ్మా? ఓహో మీదవి నెక్లెస్లు అంటే సరుకులు అంటారు. మరి సప్పర్లు అంటే కిందవి ఇవి వడ్డారు. మరి అర్థం ఉండాలి. మరి అర్థమే చెప్తానండి. చెప్పాలా? వడ్డానని కిందకి దేవుడి దేవులాగా ఉన్నావు. ఇంకా నీ యొక్క తల్లిదండ్రులు ఇంకా అట్లా ఆడిపోయాలతో అలాగే చెప్పాలి. చెప్తాను. కలికినందరే మొదల ఎన్ని రోజులు కానీ లేదువా? ఎక్కడ పట్టుకో ఏంటి లేదు ఎన్ని రోజులు కానీ లేదు స్వామి.
భోజనం లేదా ఓసిపోయిగా స్వామి ఓసిపోయి ఉన్నారు కదా ఇక్కడ పట్టుకోవాలి టమాటాలు సోమవారం ఇంట్రెస్ట్ పోగొట్టకే లేదమ్మా తిప్పిసి ఇచ్చేతలే ఈ బట్టలు అమ్మా అన్ని బురుకులే ఎంచుకొస్తాడు అని అతని సరుకులు బాగున్నట్టుగా ఎంచుకొస్తాడు అమ్మా అమ్మా దేవుడి దేవులగా ఉన్నావు. అవును తల్లి ఆడుకునే ఆటలు పాడుకునే పాటలు ఎలా ఉంటాయో చెప్పాలి. ఇప్పుడు నుండి చూడాలా కోత అంటారు మీరు దొంగతారా సీదా వెనకలు ఆడుతా అంట మూసేసుకోదు మిమ్మల్ని ఆడుతానమ్మా ఇలా పట్టుకుని ఆడలేను ఉంది ఎంతకీ ఉండి స్వామి ఎవలుడే ఎక్కడ చెయ్యి చేసినా మన స్వామి కదా నాయన సర్దుకొని వెళ్ళిపో అలాగా ఎక్కడ చెయ్యి చేసినా ఆకులు వేసిపోతాను సర్దుకొని వెళ్ళిపో నీకేట్లు వేసిపోతుంది తలపోట సర్దుకొని వెళ్ళిపో నాకు దిక్కి మన స్వామి కదా అవును అమ్మా అమ్మా దేవుడి దేవులగా ఉన్నావు కలగత కలగలాగా ఉన్నావు చిలకత చిలకలాగా ఉన్నావు ఇంత ఇంతలాగా ఉన్నావు బంతి ఎంత బంతి మా శర్మయ్య ఏమండి శర్మబాబు గారు పర్లేలే అమ్మా చాలా బాగానే ఉన్నావు ఇంతకీ జన్మలు ఎక్కడ పుట్టావు నీ కన్నవారు ఎవరు నీ అత్తవారు ఎవరు మీ ఆయన పేరేంటో చెప్పాలి. అలానే పరమనా అవునా తల్లి జాతి కన్నారు ఏలుగురు అవునమ్మా జాతికి జాలారు పిల్లవు అవును కదమ్మా చేపలు ఎంత అందుకుంటారా అమ్మా చేపలు చేపలు జలలో ఎమ్మ జలలు తెలుసులో తెలుసులో ఎట్లో చావడ పరుగులు ఏమి మరి అమ్ముకోరా చీచి గొంపం తినవా అస్సలు వండిసి పెట్టేస్తే వండిస్తుంటే అరకే మొక్కలు ఏమి తింటాను ఎందుకు కొనుక్కోను అవునమ్మా గసగసాలు గుసగొసాలు మసమసాలు తుస్తుసులు వేసి వండుతారు ఏటేటమ్మా ఈ పిల్లకి అది తెలియదర్రా అమ్మ చెప్పవే గసగసాలు గసగసాలు వేస్తాము గసగసాలు కొట్టుకెళ్ళావు ఈ గుసగొసాలు ఎత్తాడు గుసగొసాలు అంటే ఏంటి నీకు తెలీదు ఆ గుసగొస షాప్కి వెళ్ళావు అనుకో ఈ మసమసాలు ఎత్తాడు ఈ మసమసాలు షాప్కి వెళ్ళావు అనుకో ఈ తుస్తుసులు ఎత్తాడు ఈ 4 తెచ్చి మిక్సీ వేసి గ్రైండర్ కొట్టి సూపు వండితే కేజీ మొక్కలు ఏమి తినేస్తా అమ్మా జాతికి చాలా పిల్లవు అవును తల్లి చాలా బాగానే ఉన్నావు గత జన్మలు ఎక్కడ పుట్టావు అలాగనే చెప్తాను పాదమాన వేలసేనే వెలిసావు పరమేశ్వర్ పై వచ్చావు అవును చాలా బాగానే ఉంది ఇంతకీ మీ ఆయన పేరు చెప్పవా ఎందుకు మీ ఆయన పేరు చెప్పవా చెప్పాలా మీ ఆయన చెప్పాలా చెప్పాలి కదా చెప్తానమ్మా తెలియాలి నువ్వు తెలుసుకో అలానే చెప్పు అమ్మ కరుణా రస వింద్రుడే శంకరుడు నా ప్రేణనాథుడు
గిడతగదెత్తయ్య దెత్తయ్య గిడతగదెత్తయ్య తై తై తోం తాగెగడతోం తత్తగెడతోం తాగెగడతోం తత్తగెడతోం తాగెడతోం తత్తగెడతోం తాగెడత తత్తగెడత 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 తాగెడత తత్తగెడత తత్తగెడత తాగెడత తత్తగెడత 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 tajam tarito tajam tarito tajam tarito tajam tarito tajam tarito tajam tarito kidata kutalang tadigina ginata kidata kutalang tadigina ginata takita tadigina takita tadigina takita tadigina రాతేంద్ర శంకరుని పరమేశ్వరుడు మీ ఆయన గారు అవును తల్లి పెళ్ళి అయిందే అయ్యింది పెళ్ళి అయిపోయిందా అయిపోయిందా ఏమే పెళ్ళప్ప తాపూట ఎక్కడ వస్తుంది అంటే పెళ్ళప్ప తాపూట ఎక్కడ ఏమే రావా స్లాబ్ ఫుడ్ కొత్త పెళ్లి కూతుర్ని ఫుడ్ స్లాబ్ ఫుడ్ కొత్త పెళ్లి కూతుర్ని అమ్మ కొత్త పెళ్లి కూతురువా పెళ్ళి అయిపోయింది అయితే అయ్యింది అయితే పెళ్లి కొట్టనాలు దంచారా దంచారమ్మా కొట్టనాలు పాడు పాడుకున్నా పాడు పాడమ్మా నాకు రాదు మీ పెళ్లి పాడలేదా పాడలే పాడంటారులే పాడు పాడమంటవా పాడుతా చూడు అమ్మ సువే సువర్ణలారా సువర్ణలారా అది సువర్ణాల పాడుమారా తోటి పడల్లో సువే సువర్ణలారా సువర్ణలారా అది సువర్ణాల పాడుమారా తోటి పడల్లో అది శివరామ మాధరామ శివరామ భద్ర శివరామ ఏమన్నావు పార్వతమ్మ అన్నాను ఇందాక ఎలా పిలిచావు నేనే రాలేదమ్మా ఎలా పిలిచావు పెళ్ళి తోడుకోడలతో నేమే అన్నానారా అల్ల గడుగు ఎలాగా అమ్మ పార్వతమ్మ అన్నాను ఓహో అమ్మా పార్వతమ్మ అన్నావు అన్నాను అంతే నా వాళ్ళు తప్పట్లేదు ఏ తప్పు లేదు నీకేం తప్పు ఉంటది ఏ తప్పు ఉండదు అమ్మా అమ్మా పార్వతి అనాలి అమ్మా పార్వతి అన్నా అమ్మా పార్వతమ్మ అన్నాను తర్వాత పారమ్మ అదే వద్దంట అమ్మా ఏంటి రెండు చేతులతోటి ఏమమ్మా హిందువుగడా ఏమమ్మా ఏమైంది నీకు మంచం ఇచ్చినాం కదా అవునమ్మా ఆ మంచం మంచి అల్లి ఇద్దరికే ఏమి అది సోటు అటే అటే అంటే అటు అటంటే ఏమిటి అవతలకే ఎవరమ్మా తెలీదారా ఈ పిల్లకి అసలు ఇగో నా మొండా గోలిగా ఇగో మొఖం కింద దించి కొట్టకో కొట్టినోడు సరిగ్గా కొట్టు లేదనిస్తే తాపుతోటి అది ఎగిరిపోతావు మరి చిన్న పెద్ద అని ఆలోచించను తాకరా గోలికి అంతే తాగుతావు తాగిన గోలు కూడా పని చేయలేవు అది ఉన్నంతే ములుగునాడు అది ఎప్పుడు దిగిపోయిందో మీ ఆయన గల మా ఆయన సరే చెప్పుకోవాలి నన్ను దేనికి పిలిచావు దేనికి దేనికి పిలిచావే చెప్పినా కదమ్మా ఆమె సాంబారు స్నానం చేసి దోపరాజు చేసి సొబ్బెట్టి ఫ్యామిలీ గడ్డి పెట్టి పొల్లెట్టి పొండెట్టి దోపరాజు వేసి అన్నావు అమ్మా స్వామి బాగా కక్కురి మీద ఉన్నాడు వచ్చి ఆశ కట్టిన కంటే అలా నాకు దాదుకు చూస్తాడు అమ్మా స్వామివారికి పన్నీటి స్నానం చేయించి ఇంటి అమ్మతో విసిరి మన ఆట మందిరికి తీసుకొని రావే తీసుకొచ్చిన ఆట మందిరికి తీసుకొచ్చినాను తీసుకొని రా సేవకా ఏడు సేవకా ఇక పిల్లే ఎప్పుడు చేసావు ఇక పిల్లే మర్లేదు ఎప్పుడు కూడా పిల్ల అవదు ఆ సూతు కాదు ఇప్పుడు కూడా పులే పులే అవునా ఇంతవారు పులే ఇప్పుడు మాత్రం మేక
స్వామి మా అమ్మగారంట చాలా కాలం నుంచి అవును ఆస్కులు అట ఆడడానికి మనసు ఎంతో కుతూహలంగా ఉంది. ఏమంటారు అడగమని చెప్పింది. ఒప్పుకోండి రమ్మ స్వామి, అంతే మాట్లాడదు మరి నిజమే కాదా వెళ్ళిపోవడమే మగవారు కదా ప్రణీశ్వరా నాథా కలవు కలవు కలిసి కదా స్వామి మాట్లాడదామా కూర్చోండి స్వామి. అలా నీవే కూర్చోదేవి. అమ్మా సోమవారం మనం కూర్చొని అంటాండ్రే. అమ్మ సోమవారం కూర్చోలేరమ్మా. ఏమమ్మా సోమవారం మూట ఉంది, తలకాయ మూట. సోమవారం కూర్చోలేరమ్మా. అదేమిటి మరి సోమవారాలు కూర్చోంటారు. ఓ మనమే ముందు ఆడవారు మాట, ఆడవారు కదా. మీరే ముందు కూర్చోండి, మీరే ముందు పడుకోండి, మీరే ముందు తొంగండి. మీ ఆ స్వామి బట్టలు ఆరుసుకుని అక్కడ కూకుంటారు. మా ఇద్దరులో ఎవరు కూర్చొని ఒకటే కూర్చొని అలా కూర్చోండి స్వామి. నీవే కూర్చోదేవి. కూర్చోగా నువ్వు కానీ ముందు కూర్చొని నీకు తొగవైపు తెలగల కాదు. స్వామి అసలు కూర్చోలేడా? స్వామి గడ సెలర మూట తీయడు. స్వామికి కొడుకుడు ఎలా పెంచాడు? కూర్చోలేడు అసలు స్వామి. నువ్వు తెలుగు తొక్క పిల్లవైపు అదే నేనైతే అలా కూర్చోండి స్వామి. నీవే కూర్చోదేవి. నాథా మీరు కూర్చోవద్దు, నేను కూర్చోను. మీ ఆయన నువ్వు కూర్చో, మీ ఆయన నువ్వు కూర్చోండి. రారా నానే తాళి మా ఇద్దరు మాట్లాడతాం. మరి తల్లి నా అమ్మ ఏం పేరంటలో తల్లి తల్లి నా అమ్మ చూడలేదు. ఇప్పుడు ఎంత తాగుతున్నా కొలు చూడ ఎలగోసుకొని కూగుతాను. అమ్మా ఎంత తెలుతో ఒక పిల్ల నేను ఎక్కడ చూడలేదు. ఈ రోడ్డు అంటే ఆటో మీద వెళ్ళిపోతాను. అవునమ్మా. అప్పుడు ఎలాగంత ముఖ్యం ఎలాగనరా? ఇప్పుడు ఎలాగనరా దండం పెట్టుకుంటారు. నీకేంత ఎవరికైనా దేవుడికి ఎలా ముక్తారే? అవునా నువ్వు ఎలా మోక పెట్టి ఈ నెలకి వెళ్ళిపోతా అండి. నువ్వు ఎలా మోకుతానవా? ఈ నీ ఎవడు దానికి వెళ్తాండి ఇలాగా. అమ్మా సోమవారం నేను అడుగుతానమ్మా. స్వామి మీరు కూర్చోవద్దా? నేను కూర్చోనా? ప్రాణేశ్వర ఇరుగు నువ్వు సరసమానం కూర్చోను స్వామి. అలా కూర్చోండి నాథా.
కొండైనా పెడతాము నారాయణ నీ కొల్లైనా పెడతాము నారాయణ ఆయన నీ నెక్కం చూపిస్తేనే నారాయణ నీకు బండాము బాసాము నారాయణ స్వామి బాగా కూర్చో స్వామి అలా కూర్చోకూడదు స్వామి అలా కూర్చోకూడదే మగవాళ్ళు నీకేడు తెలుసా అవును అవును స్వామి ఎంతకీ లోపల డైరీ చేసావా అమ్మా నీ సోమవారం కాకపోతే నా మూడటి కూర్చోండే పందాలు కదా మరి పిల్లలు ఆటలు కూర్చోండ్రా అడుగుతారు ఎవరు ఒక పని మరి వేసుకుంది మరి సరే తల్లి నా అమ్మ అర్థం తల్లి నా పంది మరి అగ్గాల వీళ్ళ పంది మేము ఓడిపోవాలి అదిగో 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 ఆ ఓడిపోయి కొద్దాను ఎప్పుడు నిండు వస్తుపోయి ఉన్నాడు స్వామి ఇప్పుడు అత్తారు చూడాలి బయట ఆగుతారు నాయుడు పట్టి సోమవారం పోతారు మంగళవారం రోజు అమ్మా మూచి బుడక మూతులా కొంది అదే అమ్మో ఎలా స్వామి ఎంచుకున్నా తల్లి అవునమ్మా ఎంతకీ మూతి చూడు అంటారు ఇద్దరు మూతులు కొరికితే మరి మూతు మీ ఇద్దరు కోరక ఆ పాము ఎందుకు ఇప్పుడు ఆలబడిపోద్ది మెడలో ఉన్నది ఏమిటి అడుగువే స్వామి నానా బోడు మూతాడు ఇప్పుడు ఈ మెడలో ఉన్నది ఏంటి ఈ దండుకున్నదో పాములు మరి నడుముకున్నదో పాములే తల మీద ఉన్నదో పాములే అమ్మా ఇది ఈ పాము ఏం పామో తెలుసా అది వైరాగరాగే అవునమ్మా వైరాగనాగమ్మా అవునే అది ఏం తింటది అమ్మా ప్రాలు గుడ్లు బంగాళదుంప ప్రాలు గుడ్లు బంగాళదుంపలు కాదు ఇప్పుడు మేతలు చికెన్ పక్కలు రందు బ్రాంది అట్లాంటి సాగవే మరి అమ్మ ఈ పామే అదే కోడినాగమ్మా అదే తింటదమ్మా కోడినాగ పక్కన ఆడినాగ ఉంటది కదమ్మా మరి కాదా ఇప్పుడు కోడినాగ ఉంటది ఆడినాగ ఒకటి ఉంటది ఒకటి అమ్మా కోడినాగ పక్కన తప్పకుండా ఆడినాగ ఉంటది అడుగుకున్న పామేటమ్మా అమ్మా అది పెద్ద పామమ్మా పెద్ద పాము అది ఎప్పుడెప్పుడో చూసిన పాము అది ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అమావాస్యకి పౌర్ణమికి పొన్నంకి అప్పుడప్పుడు వస్తుంటది పప్పలు తిండాకి అరిసెలు తిండాకి బక్రీ దాకా అలా వస్తుంది ఆ పాము అప్పుడు ఈ పిల్ల ఏం పాముని ఆగు ఈ నాకు వైరస్ నాకు అంటుంది అమ్మా సోమవారం నేను ఆటలాడతామమ్మా ఇది ప్రారంభించింది అమ్మ తల్లి ఎక్కడ వేస్తా పందెము ప్రాణేశ్వరా నాథా మగవారి కదా ముందు మీరే వేయండి ముందే చెప్పినా నేను అమ్మా నువ్వు నమ్మచాలకే ఎంత నువ్వు నమ్మినావా మూడు పైన ఒకసారి వెళ్ళిపోయి చూసినావా చెప్తాను ఒక పందెం వేశారు స్వామి అమ్మా స్వామి వారికి ఒక పందెం పడ్డదమ్మా ఒక పని చేసుకోండి అమ్మా ఈ ఆట నేను ఆడుతాను తప్పకుండా మనకే వస్తుందమ్మా మనమే గెలుస్తామే మన పందెం అడుగుడు అలా కాదమ్మా స్వామివారు ఒక పందెం గెలిచారు అవునులే మరి పాములు కనబడ పడ్డావు కాదు వైరు నాకి తినాకి పెద్ద పాము అలవాటు పడ్డారు కదా అందుకే మనము ఎలాగొంటామని మన పని ఆ పాములు అటు తెలుపు పాములు కానీ మన పని
ఒక పందెం గెలిచారు స్వామి. నాథా 2 పందాలు ఉన్నాయి స్వామి. ఈ పందెం తప్పకుండా నేను వేస్తాను నాథా, తప్పకుండా. మా దగ్గర పార్వతి నీకు తెలుగుతో ఒక పల్లి నువ్వు నమ్మలేదు ఎంత కూడదు నువ్వే మా పిల్ల పది నాయన ఒకసారి కొట్టి పడిపోద్రా చూడు అప్పుడు ఒక పందెం గెలిచారు స్వామి. నేను వాడు గెలిచాను నాథా. 2 పందాలు గెలిచారు స్వామి. మగవారాన్ని విరమిగుతున్నారు స్వామి. ఏ నాటికైనా ఆడవారితో గెలిపిన ఏ నాటికైనా మందే గెలిపే అటు వెళ్ళిపోద్ది గెలుపు అటు అటు నాథా 3వ పందెం ఎవరిదైతే వారిదే. ఎప్పుడైనా ఒక మందు అంటే కూతురా నీకు సార్లిచ్చినారే కూతురా నీకు చీరలు లేవంటే కూతురు కూతురా నీ సిరుపురు చీరలు ఇచ్చినారే కూతురా నీకు చేటలు లేవంటే కూతురు
ఓల పెళ్ళమా పెళ్ళమా ఓల నా పెళ్ళమా పెళ్ళమా వదినా 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 నా వదినా నా వదినా. అవునాయనా ఈ దిక్కు మళ్ళా గోలుగురు అవును రా రమ్మరా నేను ముందు చెప్పు. అవును ఎంతకి నువ్వు ఎందుకు ఏడుస్తాను ఎవరు నువ్వు ఎందుకు ఏడుస్తాను? ఇద్దరము భార్య భర్తలం కదా. ఇద్దరం భార్య భర్తలు. నీకేదో కష్టం వచ్చిందని నీతో పాటు నేను ఏడుస్తాను. ఆయన నా కూతురు ఏదో భవిష్యత్తు పోయిందని నేను గోహాలు పెట్టుకుంటాను. నీకేటి కష్టం వచ్చిందని నేను ఏడుస్తాను. అవునులే బాగుందరా. ఎందుకంటే మరి మా ఆయనే కదా. నేను ఏడితే మా ఆయనకి ఏడుపు వచ్చింది ఏడిసినాం. పోను బాగుంది కోదాలేదు. అవును. అయితే ఎంతకి మీ తమ్ముడు ఎందుకు ఏడుస్తాడు? నా వదిలే వదిలే ఆడు ఎందుకు ఏడుస్తాడు అని అడిగి చెప్తాడు. మరిది వదినా పోనీ ఏదో మీ అన్నయ్య మా ఇద్దరు భార్య భర్త కొరకు ఏడిసినాడు. ఎందుకు నువ్వు ఎక్కడ పట్టుకొని ఏడుస్తాను? వదినా మా అన్న ఏడుతాను నువ్వు ఏడుతాను అనేసి మీ గోలు చూసి నేను ఏడుతాను. అయితే నీకు ఎక్కడ చూడలేదా? మన గాబర్ మీద అయిందో తొందరకి వచ్చే శమకల చెయ్యెట్టేసి వదిలే నా వదిలే దాపులని ఇప్పుడు మీకు సమయం సోమవారికి ఏడు పట్టుకొని లాగుతామే తల్లి. పట్టుకొని ఆగిద్దు రాయే ఈడిసిపోతారు ఎందుకు మూట తెప్పిద్దు రా. అమ్మా సోమవారికి చేతులు పట్టుకుంది మా అమ్మ. చేతులు పట్టుకుంది చేతులు పట్టుకుంది ఇసిరేత్తడే. కాలు పట్టుకుంది మా అమ్మ. కాలు పట్టుకుంటే తండ్రి అత్తడే. అమ్మా సోమవారికి ఏడు పట్టుకుంది మధ్యది పట్టుకొని ఆగిద్ది మే పట్టుకోవడమే. చూడాలా చూత్తన మధ్య అనుకున్నాడు. స్వామికి 3 కాలు కట్టున్నాయి. సోమవారికి 3 ఏంటి? అవునమ్మా. ఎవరికైనా 2 ఉంటాయి. లేదమ్మా అమ్మా 3వ కాలు వచ్చి నా ముక్కు తగిలిందే. మరొకసారి చూడు. మరొకసారి చూడు. అమ్మా ఏమా ఏటో పొరపాటు పడినట్టు అన్నాడు. అమ్మా మరేటి కనపడరు. ఇవన్నీ వద్దమ్మా. స్వామి వారిని ముచ్చటగా 3 అడుగులు వేయించవే. అమ్మా ఏడు మీ ఆయన ఇలా అడ్డుగా చేస్తాను రేకు. మరి ఒకసారి తిప్పి చూస్తా తిరిగేస్తాను. ఎల్లునోడు వెళ్తాను నాకైతే చూడారు ఈ చుట్టారు కాలు నాయనా. ఏటి కనబడలేదు నీకు. ఎంత జడ్డి కాని నీకేంత ఓప అతను నేను కాదు. అవునమ్మా ఎంత జడ్డు కొద్ది నేను అక్కడ. అవునమ్మా ఎంతకి నీకు ఏం కనిపించలేదా? 3 అడుగులు వేసినమ్మా. నేనేటి ఆడలేదమ్మా స్వామికి. అక్కడ ఎప్పుడు బయలుదేరని కొను పడి అంట ఆమెదే. మీ ఆయన మరేటమ్మా మీ ఆయన చూసి ఉండలేకపోతాండ్రు నన్ను. మీ అమ్మకంటే నువ్వే పడ్లాగా ఉన్నావు. పడ్డా 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 అట్టుకుని పట్టుకోతాడు. చూసినానమ్మా. మరి నీకు అంత తెలుగుతో పిల్లగానే ఇలా తిరిగినామా. సోమవారం వెనకాల కర్రీ పిల్లి పొట్టు కనబడ్డది నాకు. నీకు అసలు కనబడదా? నీకేమి కనిపించకపోతే ఇగో ఇందాక మనం అనుకోను నడుమొట్టు కొంతవో మధ్యొట్టు కొంతవో కాలుట్టు కొంతవో జబ్బొట్టు కొంతవో చెయ్యొట్టు కొంత పట్టుకుని స్వామి మీ వెనకతల ఆ కిరకిలలు ఆ దగదగలు ఆ మెరుపులు ఆ గాజులు చెప్పుడు ఎవరున్నారు స్వామి? మన ముగ్గురమే ఉన్నాం దేవి. నాకెందుకు మధ్యనే ప్రాణేశ్వరా
ఇలా రండి స్వామి, ఇలా రండి నాథా. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా కొట్టండి.